ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, ప్రోగ్రాం విజయవంతం చేయండి, ఆ ప్రోగ్రాం వరకు కాన్ఫైన్ అవ్వాలి. అది మానేసి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించడం, ఎప్పుడైనా సరే సంజయ్ రాణి గారిని ఎవరు ప్రశ్నించినా దానికి సంబంధించి ఆవిడ నుంచి ఆన్సర్ రాదు. అటు నుంచి వ్యక్తిగత విమర్శలు, రాజకీయపరమైనటువంటి విమర్శలు తప్ప మీ నుంచి పరిష్కార దిశగా ఉండేటువంటి ఆన్సర్ అనేది మీ నుంచి ఎప్పుడూ రాదు. ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో గతంలో మీరు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారు? ఆశ్రమ స్కూల్స్ ఎన్ని ఉన్నాయని చెప్పారు, గురుకులాలు ఎన్ని ఉన్నాయో చెప్పింది నేను, ఆశ్రమ స్కూల్స్ ఎన్ని ఉన్నాయో చెప్పింది నేను, టోటల్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయో చెప్పింది నేను చెప్పిన తర్వాత నేర్చుకుని అవే మాట్లాడతారు. మీరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. ఇంకేమంటారంటే అసలు ఒక్క ఆర్ఓ ప్లాంట్ అయినా సరే, ఒక్క ఆర్ఓ ప్లాంట్ కట్టారా, ఒక రోడ్డు వేశారా? గతంలోని కురుపం కాన్స్టిట్యున్సీకి వచ్చి అమ్మా మంత్రి గారు నువ్వు ఓపెన్ చేసిన రోడ్డు మేం కట్టిందే, మేము నిర్మించిందే. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఫీల్డ్లోకి వెళ్దాం రండి. సాలూరైనా పర్లేదు, కురుపమైనా పర్లేదు, పాలకొండ అయినా పర్లేదు, పార్తపురం అయినా పర్లేదు, ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి వెళ్దాం. మేము చేసినటువంటి నాడు నేడు స్కూల్స్ చూపిస్తాం, మేము చేసినటువంటి అభివృద్ధి చూపిస్తాం, రోడ్లు చూపిస్తాము, నాడు నేడు స్కూల్స్ 9 అంశాలతో కూడినటువంటి మౌలిక వసతులతో కూడినటువంటి అవి చూపిస్తాము, ఆర్ఓ ప్లాంట్స్ చూపిస్తాము, ఎన్ని నిర్మాణాలు చేసాము చూపిస్తాము, హాస్పిటల్స్ ఎలా కట్టాము నాడు నేడు ద్వారా అది చూపిస్తాము, ఇంజనీరింగ్ కాలేజ్ చూపిస్తాము, యూనివర్సిటీ చూపిస్తాము, ఇక్కడ మెడికల్ కాలేజ్ అవుతుంది కదా అది చూపిస్తాము, మీ సీతంపేటలో ఏదో జరుగుతుందో అది చూపిస్తాము. రండి.